హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం నాదర్గుల్ రావడం జరిగిందండి. నాదర్గుల్లో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇన్ని ప్రాపర్టీస్లో మనకి ఒక్క ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. చూస్తున్నారు కదా, అన్ని ప్రాపర్టీస్ సేల్ అయిపోయినాయి. సో ఈ ప్రాపర్టీ మాత్రమే సేల్కి ఉందండి. సో ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గ్రీన్ హోమ్స్ కాలనీలో ఉందండి. నాదర్గుల్ రోడ్ నెంబర్ 7 అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో 30 into 45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. సో చూస్తున్నారు కదా, మంచి కన్స్ట్రక్షన్ అండి. అన్ని ప్రాపర్టీస్ సేమ్ డిజైన్ తోటి సేమ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో మనం ఈ ప్రాపర్టీ ఒక్కటి సేల్కి ఉంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉంది. మంచి కాలనీలో ఉంది, గ్రీన్ హోమ్స్ కాలనీ. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఎలివేషన్ నీట్గా. సో లోపలికి వెళ్ళే ముందు మనకి 8 feet గేట్ తీసుకున్నారు. మనకి ర్యాంప్ వచ్చేసి గ్రాండ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అదేవిధంగా పార్కింగ్లో మనకి ఈశాన్యంలో బోరు అలాగే సంపు తీసుకున్నారండి. వాష్ ఏరియా ప్రొవిజన్ ఇచ్చారు. సో మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK తీసుకున్నారు. ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశాను అనమాట. సో పార్కింగ్లో చూడండి, మనకి వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. మంచిగా 2 doors ఇచ్చారండి. నార్త్ ఫేసింగ్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి 3 feet గల్లీ తీసుకున్నారండి. సో చూస్తున్నారు కదా, ఒకసారి లోపలికి వెళ్దామండి. మనకి ఇది లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారండి. హాల్లోనే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనం హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసేది ఓపెన్కి ఇచ్చానండి. యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ సింక్ కానీ, ఇక్కడ చిన్న విండో తీసుకున్నారు అనమాట. చూడండి, షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు. అదేవిధంగా పైన ఎక్స్ట్రా రూఫ్ ఇట్ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ కదండి. పూజ తీసుకున్నారు, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. వాల్కి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ, పైన మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దాము. 2 BHK కాబట్టి మంచిగా స్పేషియస్గా ఉందండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. గ్రీజర్ ప్రొవిజన్ కానీ, విండో కానీ, పై వరకు టైల్స్ తీసుకున్నారండి. పైన అయితే మనకి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. డోర్స్ ఇటు మంచి క్వాలిటీ డోర్స్ తీసుకున్నారు అండి. రెంటర్స్ కోసం కాంప్రమైజ్ కాలేదనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి విండో, యూపీవీసీ విండో తీసుకున్నారు అనమాట. 2 windows తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. పార్కింగ్లోకి ఎంట్రీ ఉందన్నమాట. ఏరియాలో మనకి 2 BHKకి 10,000 రెంట్ వస్తుందంటండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇది గ్రాండ్ తీసుకున్నారు. అలాగే మనకి రైలింగ్, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడైతే మనకి విండో తీసుకున్నారండి, గ్లాస్ విండోస్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు అనమాట. పైకి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. సో మనం పైకి వచ్చేసి ఇది బాల్కనీ చూస్తున్నారు కదా, స్పేషియస్గా తీసుకున్నారు. మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ కానీ, పైన మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారండి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. నాదర్గుల్లో గ్రీన్ హోమ్స్ కాలనీలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. మంచి కాలనీ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, మంచిగా కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సింహద్వారము. మనకి పైన
ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే వచ్చేస్తే మనకి 3 feet గల్లీ తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి డోర్స్ చూడండి, మంచి డిజైన్ అండి, లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారు. లోపలికి వచ్చేసి హాల్ అండి. హాల్ ఎల్ షేప్లో తీసుకున్నారు. మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ చిన్న ఆర్చ్ పెట్టుకుంటే మనకి ఇది ప్రైవేట్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. చూస్తున్నారా చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా టీవీ యూనిట్ కానీ పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్ ఇటంగా. అలాగే మనకి హాల్లో రైట్ సైడ్ వచ్చేసి డోరు అదేవిధంగా విండో తీసుకున్నారు. హౌస్ ప్రకారం నార్త్ ఫేసింగ్లో చూస్తున్నారా, యూపీవీసీ విండోస్ అనమాట ఇవి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అండి, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండో తీసుకున్నారు. పక్కకి మనకి హ్యాండ్ వాష్ తీసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇటు ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ యూ షేప్లో తీసుకున్నారండి. సేమ్ మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. వాల్కి ఇట చూడండి మంచి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి పైన ఎక్స్ట్రా స్పేస్ ఇటు ఇచ్చారండి, ఇలా లో రూఫ్ ఇటు ఇచ్చారనమాట. ఇక్కడ సింక్ ఇట తీసుకున్నారు. మనకి కిచెన్లో ట్యాప్ ప్రొవిజన్స్ కానీ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మనం పూజ గది చూద్దాము. పూజ గది వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచిగా టైల్స్ కానీ మనకి విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ నుంచి పక్కకు వచ్చేస్తే ఇది మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఇట చాలా స్పేషియస్గా చూస్తున్నారు కదా, మంచి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ కానీ మంచి షెల్ఫ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. సో మనకి బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. ఇది మనకి స్పేషియస్గా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, గ్రీజర్ ప్రొవిజన్ కానీ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. పక్కకి మనకి బీరో ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్ ఉందండి. మనకి విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్, గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. పక్కకి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది కూడా మనకు మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారండి. ఎక్కడైనా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క తీరుగా తీసుకున్నారు అనమాట, మంచి మంచి డిజైన్ తోటి. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ వాల్ లేకుండా ఇంకో విండో తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మంచిగా ఉందండి. ఇక్కడ లో రూఫ్ తీసుకున్నారు. మంచి కన్స్ట్రక్షన్ అనమాట, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ మనకి 15 houses సేల్ అయిపోయినాయండి. హాట్ కేక్ లాగా ఉంది. సో మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. సో ఇక్కడ ఇట విండోస్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ ఇట తీసుకున్నారు అనమాట. పైన హెడ్ రూమ్ చూస్తున్నారు కదా అండి, పైన హెడ్ రూమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ తీసుకున్నారు అనమాట, రేకులు కాకుండా. పైకి వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ వేయించారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, గ్రీన్ హోమ్స్ కాలనీ అండి, రోడ్ నెంబర్ 7 అనమాట. నాదర్గుల్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. మనకి పక్కకి చూస్తున్నారు కదా, సేమ్ ఇదే లైన్లో ఇంకొక 9 ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోయినాయండి. మంచిగా సేమ్ డైమెన్షన్స్ అన్నమాట. 150 square yards, 30 into 45 డైమెన్షన్స్. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ప్రాపర్టీస్ అన్నీ. ఇంకోటి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డైరెక్ట్ ఓనరే అండి. ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కాండి. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.